హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజైతే చపాతీలోకి పర్ఫెక్ట్గా సరిపోయే సైడ్ డిష్ని అయితే చూసేద్దాం. శుక్రవారాలు శనివారాలు అనేసరికి చాలామంది వరకు ఒక పూట భోజనం చేస్తారు. అంటే మధ్యాహ్నము భోజనం అన్నంతో చేసి రాత్రికి వచ్చేసరికి ఏదైనా టిఫిన్ ఐటెం చేసుకుంటారు. అందులోనూ ఒక పూట భోజనం కాకపోయినా రాత్రులు ఎక్కువ శాతం చపాతీలు తినే వాళ్ళకి ప్రతిసారి ఈ బంగాళదుంపతోటి కూర ఏం చేసుకుంటారులేండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలి అని అనుకుంటే మాత్రం ఈ రాజ్మాని అయితే ట్రై చేయొచ్చు. రుచిపరంగా కూడా కాకుండా రాజ్మాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. కానీ రాజ్మాను తినే ముందు రాత్రంతా నానబెట్టి బాగా ఉడికించాలి. అలా చేయడం వల్ల దానిలో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోతాయి. అందువల్ల ఈ రాజ్మా అనేది కనీసం 8 గంటలైనా నానబెట్టాలి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నది 8 గంటల ముందు నానబెట్టిన రాజ్మానే అండి. అంటే సాయంత్రం మనం చపాతీలోకి కర్రీ చేసుకోవాలి అంటే పొద్దున మన పనులన్నీ అయిపోయాక ఈ రాజ్మాన్ అనేది నానబెట్టుకున్నామంటే సాయంత్రానికల్లా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఉడికించుకోవాలి కాబట్టి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టిన రాజ్మాలో 2 గ్లాసుల నీళ్లు పోసి, ఇప్పుడు ఈ రాజ్మా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కొంచెం మసాలానైతే యాడ్ చేద్దాం. మసాలా కోసం ఒక బిర్యానీ ఆకును కొంచెం తుంచి వేసేసుకోండి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 టేబుల్ స్పూన్ ఎండుకారం వేసుకోవాలి. ఎండుకారం ప్లేస్లో మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే మామూలు కారం వేసేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి, ఈ రాజ్మాని తెలుగులో మాత్రం ఎర్ర కిడ్నీ బీన్స్ అని అంటారు. ఎందుకు ఇది చెప్తుంది అని అనుకోకండి. ఈ మధ్యన చాలా పేర్లు మాత్రం తెలుగులో కంటే ఇంగ్లీష్లో, హిందీలో వాడకమే ఎక్కువైంది. అందులోనూ చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారనే చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 5 విజిల్స్ అయినా రానివ్వాలి అని చెప్పాను కదా. అన్ని విజిల్స్ వస్తేనే కానీ రాజ్మా అనేది చాలా బాగా ఉడుకుతుంది. రాజ్మా ఉడకకపోతే మాత్రం కూర కూడా రుచి అనేది రాదండి. ఒకవేళ మీకు 8 గంటలు నానబెట్టడం మర్చిపోయినా కూడాను కనీసం 4 గంటలైనా నానాలి. ఆ 4 గంటలు నానబెట్టాలి అంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టారంటే చక్కగా నానుతుంది. ఉడికేటప్పుడు కూడా బాగా ఉడికిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడకాలి రాజ్మా అనేది. మనం ఇలా గోరు పెడితే దిగేటట్టుగా ఉంటే బాగా ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బాండల్ కానీ కడాయి కానీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇవి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చిని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసి, అలాగే 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి. అంటే లైట్ గోల్డెన్ కలర్ అయితే కాదండి. ఈ విధంగా కొంచెం బాగా వేగాకనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపించాలి అంటే మొదట వాడేది ఏంటంటే పసుపు. చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసి ఈ మసాలాలంతా కూడాను పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగించుకున్నాక మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా నీళ్ళను కూడా పోసి 1 నిమిషం పాటు ఉంచి రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే 1 కప్పు టమాటా ప్యూరీని కూడా వేసి టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ ఉప్పు శాతం కూడా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా కిడ్నీ బీన్స్ ఉడకపెట్టే దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి ఈ గ్రేవీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా బబుల్స్ అనేది పైన తేలాక మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాలో ఉన్న నీళ్ళని మాత్రం వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అసలు మనం ఏమి ఉడకపెట్టుకున్నా కూడాను దాని నీళ్ళల్లోనే మన పోషక విలువలు అనేవి అన్నీ ఉంటాయి కదా. చాలా వరకు మనం అంతా పడేస్తుంటాము. అలా పడేయకుండా ఏ గ్రేవీలో అయినా సరేనండి, ఇలా ఉడికించిన వాటిలోనే వేసేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ అనేది కూడా ఇస్తుంది. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికాక మన రాజ్మాను కూడా వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకపెట్టేసుకొని ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే టేస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మన రాజ్మా మసాలా రెడీ అయినట్లే. ఎంతైనా చివరిగా ఏ కూరకైనా ఫ్లేవర్ ఇచ్చేది మాత్రం కొత్తిమీరే. మరి కొత్తిమీర లేకపోతే ఎలా అండి?
చివరిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచామంటే ఎంతో రుచికరమైన రాజ్మా మసాలా అయితే రెడీ అయినట్లే. రాజ్మా మసాలా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కానీ నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అయ్యి చేయండి. తప్పకుండా మీరందరికీ నచ్చుతుంది. నేనైతే ఈ రాజ్మా మసాలాని అన్నంతో కంటే కూడా చపాతీతోటి ఎంతో ఇష్టంగా తింటాను. మరి మీలో ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.